నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా అధికార దుర్వినియోగం చేస్తే ఏ రోజో ఒకరోజు దానికి సంబంధించిన శిక్ష అనుభవించక తప్పదు. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది. పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను తోసిపుచ్చుతూ కలకత్తా హైకోర్టు బుధవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఓబీసీ సర్టిఫికెట్లు జారీ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ జస్టిస్ తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంతాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 1993కు అనుగుణంగా రాష్ట్ర బీసీ కమిషన్ ఓబీసీల తాజా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తర్వాత తయారు చేసిన ఓబీసీ జాబితా చట్ట విరుద్ధమని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం 2012లోని సెక్షన్ 2H, 5, 6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3లు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. అయితే తమ ఉత్తర్వుల ప్రభావం ఇప్పటికే ఉద్యోగులు, పథకాలు లబ్ధి పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ 1993 చట్టాన్ని ఉల్లంఘించి జారీ చేశారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వారికి దక్కాల్సిన సర్టిఫికెట్లు వారికి లభించలేదని పేర్కొంది. కోర్టు ఆదేశాలతో 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. కాగా 2010కి ముందు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లపై తీర్పు ప్రభావం ఉండదు. 2010కి ముందు 66 తరగతులుగా క్లాసిఫై చేసిన ఓబీసీల జోలికి తాము వెళ్లడం లేదని, పిటిషన్లో వాటిని సవాలు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. కాగా 2010 తర్వాత అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. హైకోర్టు ఆదేశం అందింది, కానీ మేము దీనిని అంగీకరించాం. బీజేపీ వల్ల 26,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోతారు. బీజేపీ ఆర్డర్ని మేము అంగీకరించే ప్రసక్తి లేదు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అయితే ఎలాంటి సర్వే చేపట్టకుండా మమతా బెనర్జీ 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చారని, దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని చెబుతూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బీసీలను ఉద్దేశించిన రిజర్వేషన్ ని కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంకుకు అందించాలని మమతా బెనర్జీ కోరుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆపై బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. ఇక కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయని చెబుతూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ని కొల్లగొట్టి వాటిని తమ ఓటు బ్యాంకుకు అందించాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారన్నారు. ఆపై బీసీ కోటాను ముస్లిం కులాలకు మమతా బెనర్జీ కట్టబెట్టారని అమిత్ షా ఆరోపించారు. ఏదేమైనా కానీ ముస్లిం కులాలను తీసుకొచ్చి ఓబీసీలో జాయిన్ చేసి నిజంగా ఓబీసీ ఫలాలు అందాల్సిన వాళ్లకు ఇవ్వకుండా మమతా బెనర్జీ ఎంతో చాకచక్యంగా గుట్టు బయటికి రాకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తమ సీట్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు తేట తెల్లంగా తీసిపడేసింది. ఇక ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఉత్తర్వులు అమలు చేయాల్సిందే అని చాలా క్లియర్గా చెప్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్ని నీరు కార్చింది అనే విషయాన్ని కూడా అమిత్ షా దుయ్యబట్టి మరీ చెప్పారు. మమతా బెనర్జీ ఓబీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచిందని ఆయన మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను వీరు కొల్లగొట్టి మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకు వాటిని కట్టబెడుతున్నారని, ఈ వైఖరిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. నిజంగా కూడా మైనారిటీ రిజర్వేషన్ ఉన్నాక కూడా వాళ్ళలో కులాలు అవి ఇవి అని తీసుకొచ్చి మొన్నటికి మొన్న కర్ణాటక ప్రభుత్వం అంతే చేసింది. ఓబీసీలో చేర్చి నిజంగా ఓబీసీ ప్రతిఫలాలు అందాల్సిన వాళ్లకు అందనివ్వకుండా చేస్తున్నారు. ఇది వర్గాన్ని కొమ్ముగా ఆయడానికి కాకపోతే మరి దేనికోసం? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎక్కడి దాకైనా దిగజారుతామంటే ఖచ్చితంగా చట్టాలు వాటిని శిక్షించి ఏదో ఒక రోజు వాటిని రద్దు చేస్తాయి. చట్టాలు ఖచ్చితంగా కూడా పేదవారికి న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచిందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఓబీసీ రిజర్వేషన్లో ముస్లిం కులాలను చేర్చి వాటికి ఓబీసీ రిజర్వేషన్ ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటారు? మైనారిటీ రిజర్వేషన్ ఉన్న తర్వాత కూడా ఓబీసీ రిజర్వేషన్ కావాలి అంటారా? అండ్ 14% కంటే తక్కువగా ఉంటేనే అసలు మైనారిటీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలి. 14%కి మించిన జనాభా భారతదేశంలో ముస్లింలు ఇంకా కాలేదంటారా? ఎందుకు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నాయకులు ఇక్కడి దాకా వెళ్తున్నారు? మమతా బెనర్జీ ఇలా ఎన్ని తప్పులు చేస్తుంది? ఈ తప్పులకు శిక్ష పడే రోజు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఛానల్కి చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సపోర్ట్ చేయండి. వాటితో పాటు
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.